బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవ దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు జనసైనికుడి కుటుంబ సభ్యులు. రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీచందు వీరవెంకట వసంతరాయలు మరణించారు. వారి కుటుంబాన్ని శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, ఏపీఎంఎస్ డీసీ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు పరామర్శించారు. వీరవెంకట వసంతరాయల మరణంపై డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వసంతరాయల మరణం వారి కుటుంబానికి, పార్టీకి తీరని లోటని పవన్ కళ్యాణ్ చెప్పారని హరిప్రసాద్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్. దుర్గా, ఏదైతే బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేసినటువంటి జనసైనికుడి కుటుంబాన్ని శాసన మండలి సభ్యులు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలకు సంబంధించినటువంటి కేసీఆర్ హరిప్రసాద్ ఏదైతే ఆయన కుటుంబాన్ని పరామర్శించినట్టు కూడా తెలిసిందో, మరణించిన తర్వాత జీవితంలో ఏదైతే అవయవదానం అనేది చాలా ఎంతో మందికి జీవితంలో వెలుగులు నింపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చందాల గ్రామానికి చెందినటువంటి జన సైనికుడు చందు వీర వెంకట వసంత రాయల కుటుంబాన్ని ఏదైతే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అంటే ఏపీ ఎంఎస్ఐడిసి, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావుతో కలిసి ఎవరైతే హరిప్రసాద్ అక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని పరామర్శించినట్లు కూడా తెలుస్తుంది. పార్టీ తరఫున అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని కూడా భరోసాగా తెలిసింది. దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి పార్టీ తరఫున అన్ని విధాలుగా వారికి భరోసా ఇస్తామని కూడా చెప్పారు. ఏదైతే కుటుంబం అంతా కూడా దుఃఖంలో ఉండి కూడా అవయవదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులను వారందరూ కూడా అభినందించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జన సైనికులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎవరు చేయనటువంటి ఈ కార్యక్రమాన్ని జన సైనికులు ముందుకు తీసుకెళ్లడం చాలా గొప్ప పరిణామం అనేటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అదేవిధంగా పిడుగు హరిప్రసాద్ కూడా చెప్పినటువంటి పరిస్థితుంది. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో జనసేన పార్టీ, అదేవిధంగా కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కూడా ముందుకు తీసుకెళ్లాలని వారందరూ కూడా ఆకాంక్షించినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ హాస్పిటల్స్. మనకి యాక్చువల్లీ అవయవదానంకి వస్తే చాలా మందికి ఇంకా అవేర్నెస్ లేదండి. చాలా లక్షల మంది అవయవాలు నెసరీ అయిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ అవయవాల్ని వాడకుండా తగలబెట్టేస్తున్నాము. పేషెంట్ ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్, వాళ్ళు ముందుకు వచ్చినందుకు. ఇప్పుడు ఒక 4-5 మనం ఈ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతున్నాము అండ్ వాళ్ళ లైఫ్ నిలబెట్టగలుగుతున్నామండి. మీ అందరితో చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి దీనికి ముందుకు రండి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు వేరే వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బ్రతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చారు. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. ఎప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్తూ ఉండేవారు, కళ్యాణ్ గారు చేసే మంచి పనుల గురించి చెప్తూ ఉండేవారు. ఆయన యొక్క మాటలు బట్టి కళ్యాణ్ గారి విధానాలు ఎప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. మంచిగా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆయన ఆదర్శంగానేమో, ఆయన నేర్పు నడవడికేమో, ఏదైనా కానీ ఆయన చేసిన మంచిగా కానీ ఏదన్నా కానీ నన్ను ఈరోజు నలుగురిని, మా నాన్నగారు లేకపోయినా మా నాన్నగారు నలుగురిలో చూసుకునే విధంగా నన్ను ఈ విధంగా మార్చినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ టు బి ప్రౌడ్ ఆఫ్ సన్ ఆఫ్ మిస్టర్ వీర వెంకట వసంతరాయలు గారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం ఎట్లా జనం మీద పనిచేస్తుందనడానికి ఇవాళ మనం ఉన్నటువంటి రమేష్ హాస్పిటల్లో ఒక నిదర్శనం. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్ద చందాల గ్రామానికి చెందినటువంటి వసంతరాయలు గారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క అవయవాల్ని దానం చెయ్యాలి అనే ఆలోచన వాడి కుమారుడైనటువంటి రాజుకి రావటం, సీతారామరాజుకి. అలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరైతే ఉన్నారో రాయల్ గారి మేనలుడు యశ్వంత్ గాని, ప్రశాంత్, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిని ఫాలో అవుతున్నటువంటి యువకులు. ఖచ్చితంగా మనం ఈయన యొక్క అవయవాలు వేరే వాళ్ళకు ఉపయోగపడితే అంతకు మించినటువంటి
ప్రజాసేవలో భాగం ఏముందని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ వచ్చి వాళ్ళు ఆ అవయవాలు దానం చేయడానికి నిర్ణయం తీసుకుని బాడీని జీజీహెచ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడే మాట్లాడాము ఇందాక డాక్టర్లు కూడా చాలా గొప్ప మనసు సీతారామరాజు అండి, వాళ్ళ ఫ్యామిలీది. ఈ మధ్యకాలంలో ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఎవరు ఇష్టపడతలేదు. ఖచ్చితంగా మీ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కనుక వాయిస్ ఇస్తే ఏ రకంగా ఇవ్వడం ఉందో ఇది కూడా అంత అవేర్నెస్ వస్తుందని ఇందాక డాక్టర్లు కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పాం. వసంతరాయలు గారికి మనస్ఫూర్తిగా జేజేలు పలుకుతూ, అట్లానే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మేనల్లుడు, వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఏమనాలి నాకు అర్థం కాదు, కృతజ్ఞతలు చెప్పాలా, వాళ్ళకి నిజంగా పార్టీ మీద ప్రేమతో కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే మేము ఇవాళ అవయవ దానం చేశామని చెప్పి ఆ కుర్రాళ్ళు చెప్తుంటే, ఎస్, జనసేన పార్టీ స్థాపించినందుకు రాష్ట్రంలో మేము దాంట్లో పార్టీని పార్సల్ అయినందుకు నిజంగా గర్వపడుతున్నాను. ఖచ్చితంగా ప్రజలందరినీ కోరుతుంది ఒకటే, ఇలా ఎవరైతే యాక్సిడెంట్కి లోనై బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే పరిస్థితులు ఉంటారో ఖచ్చితంగా మీరందరూ కూడా అవయవాల్ని దానం చేయండి. ఒక మనిషిని దగ్గర నుంచి 7గురికి లైఫ్ వస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. సో అవయవాలు ఇస్తే 7గురికి రీప్లేస్ చేయొచ్చు, అంటే 7గురికి బతికించినట్టు అవుతుంది. ఒకళ్ళు చనిపోయి 7గురిని బతికించినట్టు అవుతుంది. కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రానున్నటువంటి రోజుల్లో